పకోడీ తయారు చేసుకుందాం. ఆనియన్స్, సోడా, వామ్ పౌడర్, శనగపిండి, సాల్ట్, ఆయిల్, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం వాటర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినప్పుడు మనం ఈ శనగపిండిని అంతా కలుపుకుందాం. ఇందులో మనం ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఈ శనగపిండి కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవి కూడా వేద్దాం. చిటికెడు వాము పౌడర్, చిటికెడు సోడా. దీని అంతటిని ఇలా కలుపుకుందాం. ఇందులో మనకి రుచికి సరిపడా సాల్ట్. ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా కాచిన ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ సరిపోతుంది. ఇందులో చిటికెడు కారం. ఇది ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మొత్తం కలుపుకుందాం. ఇలా కాగిన ఆయిల్లో కొంచెం ఇలానే ఈ పిండి అంతా చిన్న పకోడీలా వేసుకుందాం. ఇప్పుడు ఈ పకోడీకి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఇలా ఉల్లిపాయతో